రే డైనోసార్, లగేజ్ అంతా ఎక్కించేసావా? అవును, ఈ డుంబుగాడు రాలేదేంటి ఇంకా? ఏంట్రా లేటు? అటు చూడు. ఏం చెప్పమంటావమ్మా, వీడేదేమో క్వార్టర్ బాటిల్ అంత లేదు, ఆటో వాళ్ళేమో వీడిని చూడగానే ఫుల్ బాటిల్ అంత ఛార్జ్ అడుగుతున్నారు. అందుకే కొమ్ము కరుగుద్దని నడిపించి తెచ్చాను. అయినా వీళ్ళమ్మ పిచ్చి గాని వీడికి డాన్స్ అవసరమా ఈ బాడీకి? ఇదిగో ఇప్పుడు మామూలుగానే ఉంటాను, తిరిగి వచ్చేప్పుడు మైకేల్ జాక్సన్ గా వస్తాను. పెద్ద ఫోర్స్ కొడతావేంటి? అమ్మా, మా పిల్లలు ఎప్పుడు మమ్మల్ని వదిలి ఇన్ని రోజులు ఎక్కడా బయట ఉండలేదమ్మా. కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. మీ పిల్లల్ని అక్కలా కాదు, అమ్మలా చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. ఓకే అమ్మా, సెంటిమెంట్ తో కొట్టావు. బస్సు వాడు కూడా హార్న్ కొట్టి కంగారు పడుతున్నాడు. ఇదిగో మా శాలరీ తీసుకుని బయలుదేరండి. నీకే అంకిల్ ఇదిగో నా గిఫ్ట్. ఏంటి పువ్వా? ఇది నాకెందుకురా, మీ టీచర్ కి ఈ తల్లో పెట్టుకుంటుంది. ఇది పువ్వు కాదు అంకుల్, సరిగ్గా చూడండి. పువ్వేరా? ఏంటి మ్యాజిక్ తోటి మందు కూడా చేయొచ్చా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే బాయ్స్, లెట్స్ గో. బాయ్ బాయ్. బస్ ఈడోడు మన స్టాప్ లాక్ సీన్ గాడు, ఫుడ్ అసిస్టెంట్ బాస్. ఓహో, హూ ఆర్ యు? నేను అసిస్టెంట్ బాస్. ఇదిగో నా ఫోటో. మరి ఈ ఫోటో ఇది? తిప్పరా, నీ ఫోటో తెచ్చు. ఇక బాస్ నా ఫోటో. నౌ ఐ గాట్ ఇట్. మీరు నా అసిస్టెంట్లు సరే, మరి నేనెవరిని? పబ్లిక్ లో మీ పేరు అసలు చెప్పకూడదు బాస్. నేను అంత పాపులరా? అన్పాపులర్. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. సార్ 3 నెలల నుంచి సాలరీ ఇవ్వలేదు సార్, ఈ రోజు ఇస్తామని చెప్పారు సార్. శాలరీయా? అంటే ఇలా అంటే క్యాష్. హూ ఆర్ యు? ఇందాక సార్ నా ఫోటో దించా మీ అసిస్టెంట్ ని. మరి నేను ఎందుకు ఎట్టున్నాను? అబ్బా, మీ మతి మరుపుతో చచ్చిపోతున్నాను సార్. నన్ను ఎందుకు కొట్టారు బాస్? నీ చేతల నా ఫోటో. ఈ విషయం ఆ అమ్మాయి ఉన్నప్పుడు చెప్పాలి, వెళ్ళిపోయిన తర్వాత కాదు. ఇప్పుడు నేను ఎవరిని షూట్ చేయాలి? నెక్స్ట్ టైం షూట్ చేద్దాం సార్. ఈ రోజు నుంచి నేనేం చేయాలో నాకు గుర్తు చేయాలి, లేదా షూట్ చేసిన వాళ్ళు కాదు, నిన్ను షూట్ చేస్తాను సార్. వాళ్ళమే. రే డుంబు, ఏంటి అల్లరి? అల్లరి కాదక్క, మనతో పాటు వైజాగ్ నుండి ఇంకో టీం వస్తుంది. వాళ్ళు కూడా చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫైనల్ లో గెలవాలంటే ఈ ఆట షోని జోక్గా కాదు, సీరియస్ గా తీసుకోవాలి. అప్పుడు కప్పు మనదే. యూ డోంట్ వరీ అక్క, రేపు స్టేజ్ మీద చూడు, చింపి పారేస్తాం. ఏంట్రా అక్క, జిరాఫీ గారు కనపడట్లేదు అక్క. బస్ ఆపండి. రేయ్ జిరాఫీ, ఎక్కడున్నావేంట్రా? టెన్షన్ పెట్టావు కదరా. ఆపు, అసలు ఏమైంది? డైనోసార్, ఏంట్రా ఇది? చూసుకోవాలి కదా. లేదక్క, ఇది లగేజ్ పక్కన ఉన్నాడు, వీడియో లగేజ్ అంతా తోచా. ఏంటది? ఎవరు ఐఏఎస్ అంటక్క. 10 సంవత్సరాల క్రితం 10 కోట్లు తీసుకుని జంపు. వాళ్ళ పిచ్చి కాకపోతే గవర్నమెంట్ డబ్బులు తీసుకుని పారిపోయిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడా? వాడి పాటికి ఏ ఫారెన్ లోనూ సెటిల్ అయిపోయి ఉంటాడు కదక్క. ఏయ్, నువ్వు నిద్ర మానేసే టైంలో ఈ పంచాయతీ అవసరమా? పడుకో. శ్రీ దుర్గామల్లేశ్వర టీమ్ కి స్వాగతం, సుస్వాగతం. థాంక్స్. దిస్ ఇస్ టూ మచ్. ఒక సెలబ్రిటీని, పైగా డబ్బులు ఇచ్చే ప్రొడ్యూసర్ ని ఇలా లగేజ్ ఇస్తావా? చా, ఏంటి నువ్వు ప్రొడ్యూసర్ వా? పాత ఫ్రెండ్ కదా అని రెమ్యూనరేషన్ తగ్గించా. మా తల్లి, నీకు నమస్కారం. నేను నీకు ఫ్రెండ్నే, ఓకేనా? హాయ్ బాయ్స్, హాయ్ గర్ల్స్. బాగుంది, చాలా బాగుంది. ఇంకి హాయ్ లాపి పద నాయనా. మళ్ళీ ఈసారి మీరంతా ఉండిపోయి ఇల్లుదే. బా, ఈ లగేజీలు ఎంత బరువుందో.
ఇక్కడ నుంచి మన సయ్యాట దుమ్ము దులిపే సెమీఫైనల్స్ ఇక్కడ నుంచే. ఎలా ఉంది? ఏంటి ఓంకార్, ఇంత చిన్న ఇంట్లో పిల్లలు ఎలా ప్రాక్టీస్ చేస్తారు చెప్పు? ఏం చేయమంటావు మళ్ళీ? డాన్స్ అంటే ఎవ్వరు ఇల్లునివ్వట్లేదు. అతి కష్టం మీద ఈ ఇల్లుని తీసుకున్నాను. ప్లీజ్ ఇవి ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వా. ఇదిగో వెహికల్ కి నేను ఈవినింగ్ Wow. వస్తాను. ఓకే Thank you. బాయ్. బాయ్. హే గర్ల్స్ అండ్ బాయ్స్, కమ్ ఆన్. మీరందరూ త్వరగా ఫ్రెష్ అప్ అయిపోతే మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. ఓకే? ఒక్క నిమిషం. బాబాయ్, ప్రభాకర్ ఫోన్. నాన్న ప్రభా చెప్పరా. బాబాయ్, ఆ పండిట్గాడి మంచి సుల్తాన్ బజార్లో ఒంటరిగా వెళ్తున్నాడంట. సత్తిగాడి ఫోన్ చేశాడు. వేసేయమంటావా? లేదు, ఆడి మెళ్ళ దండం పెట్టరా. సన్నాసి ఏటకెళ్ళాక ఒంటరిగా దొరికిన జంతువునైనా శత్రువునైనా సైలెంట్గా వేసేయాలా? అర్థమైంది బాబాయ్. పని పూర్తయ్యాక ఫోన్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇవి ఒక 10. ఓకే అండ్ ఇవి 5. ఓకే అండ్ దిస్ 5. ఓకే? ఎస్టిమేట్ మ్యామ్. యా. హౌ మచ్? 5,000 మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. ఆ గీతిక, క్యాప్స్ డ్రెస్సెస్ అన్ని తీసుకున్నాను. తర్వాత ఫోన్ చేయి. 10 minutes లో అక్కడ సరేనా? పదండ్రా. ఆగన్నా, తొందరపడద్దు. కమ్ హియర్. ఏంటి? కత్తిలో ఉన్నాను కదా? పారలేదు బాస్, చెప్పు. ఓ పని చెయ్యి, ఇంకోసారి గుద్దు. నీ మటుకు నువ్వు ఫీల్ అయిపోయి గుద్దేసి వెళ్ళిపోతే ఎలా? నేను ఫీల్ అవ్వాలి కదా. పర్లేదు, ఇంకోసారి గుద్దు. ఇందాక నాకు అసలు ఏ ఫీలింగ్ రాలేదు. ఈసారి నేను ఫీల్ అవుతా. వెళ్ళు బాస్. పెళ్ళాం అంటే ఇలా ఉండాలిరా, పొగరుగా. రాసి పెట్టుంటే ఈమె నీ పెళ్ళామవుద్దేమో. ఏంటి చిలక జోష్యమా? కాదన్నా. పదండ్రా. అందమైన అమ్మాయి కనపడితే చాలు ఇలా రెచ్చిపడవేనా? రే, ప్రతి అమ్మాయి అందంగానే ఉంటుందిరా. అసలు అందం అంటేనే అమ్మాయిరా. అందమైన అమ్మాయిని చూసి నీలాంటి ఎదవలు రెచ్చిపోయారనుకో, వాళ్ళల్లో నాలాంటిది ఒకటి ఉంటుంది, కత్తి. ఇంకో 10 రోజులు ఈ సిటీలోనే ఉంటాను. అమీర్పేట్, అంబర్పేట్, ధూల్పేట్, మలక్పేట్, బేగంపేట్, ఎక్కడ కనబడ్డా సరే చీరేస్తా. అవే శంకర్ అంటే నువ్వేనా? అసలు నీకు బుద్ధుందా? ఓ నలుగురిని వెనకేసుకుని తిరిగితే పేద రౌడీ అయిపోతావా? నేనెవరో తెలుసా? కత్తి, వైజాగ్ కత్తి. నాతో పెట్టుకోకు. ఇదిగో హోమో,
ఎవరో పాప ఎంటర్ అయిందయ్యా, నీకు మళ్ళీ ఫోన్ చేస్తా పెట్టి.